రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ దాడికి ఇరాన్ తీవ్ర నష్టం వాటిల్లుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇజ్రాయెల్ దాడితోని ఇరాన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోని ఇప్పటికే ఇరాన్కి చాలా భారీ నష్టం నెలకొనింది. అయితే ఎలా అయినా సరే ఈ యుద్ధానికి సంబంధించి ఇటు ఇరాన్ పైన ముప్పేటి దాడి చేస్తున్న ఇజ్రాయెల్ దెబ్బకు అన్ని రకాలుగా ఇరాన్కు తీవ్ర నష్టం వాటిల్లుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. అనుశుద్ధ కేంద్రాలు, గ్యాస్ నిల్వలపై దాడులు చేస్తూ ఆర్థికంగా ఇరాన్ను చావు దెబ్బతీసింది ఇజ్రాయెల్. అయితే దాడుల్లో ఇరాన్ ఆర్మీ కీలక అధికారులు అలాగే శాస్త్రవేత్తలు మృతి చెందినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దెబ్బతో దిగొస్తున్న ఇరాన్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఇజ్రాయెల్ దాడులు ఆపేస్తే తాము ఆపేస్తామని ప్రకటన కూడా చేశారు. అయితే తాము ప్రతిదాడి చేయడం మినహా మరో ఛాన్స్ లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు ఇరాన్ కి సంబంధించి అమెరికా కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. అయితే ఇటు ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి ఒక్కసారి మనం అసలు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతూ ఉంది, దీనికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కొంచెం మనకి డిస్టర్బింగ్ విజువల్స్ కూడా కనిపించవచ్చు. సో ఆల్రెడీ మనం చూస్తున్నాం ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యింది ఏంటి అని చెప్పి, దాడులు కూడా ఎంత తీవ్ర స్థాయిలోని వెళ్తున్న పరిస్థితి కూడా మనం ఇప్పటికీ దీనికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇటు ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, ఈ నేపథ్యంలోనే ఇరాన్ పై ట్రంప్ సంచలనమైన ట్వీట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. సో ఆల్రెడీ అసలు యుద్ధ భీకరం ఏ విధంగా ఉంది అన్న దానిపైన ఇప్పటికీ గత 2 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం కదా. దీనికి సంబంధించిన విజువల్స్ కావచ్చు, అండ్ ఇంకా ఎంతమంది చనిపోతూ ఉన్నారు, ఇటు ఇరాన్ కూడా ఏ విధంగా దెబ్బ పడుతున్న పరిస్థితి ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఎలా అయినా సరే ఇరు దేశాలు కూడా ఒక కొలికి రావాలి, యుద్ధం ఏదైతే ఉందో దీన్ని ఆపే ప్రయత్నం చేయాలి అని చెప్పి కూడా ఇటు ట్రంప్ సంచలనమైన ట్వీట్ చేయడం కూడా జరిగింది. అండ్ దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి సయ్యద్ ఫోన్ ఇన్లో ఉన్నారు. రైట్ సయ్యద్, ఇప్పటికే మనం చూస్తున్నాం ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ కి సంబంధించిన యుద్ధం ఏ స్థాయిలో ఉందో. అయితే ఇప్పటికే చాలా మందిని కోల్పోయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే అటు ట్రంప్ కూడా చేసిన ట్వీట్ పరంగా ఇరు దేశాలు కూడా ఏమైనా చర్చ చేసుకోవడానికి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం పీక్స్ కు చేరింది. అయితే ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంది. ఈ క్రమంలో 2 దేశాలు కూడా మిసైల్స్, అదేవిధంగా ఫైటర్ జెట్లు అండ్ ఆల్సో డ్రోన్లతో కూడా దాడులు చేసుకుంటున్నాయి. ఇక ఇజ్రాయెల్ బెదిరింపులకు ఏ మాత్రం ఇరాన్ కూడా తగ్గట్లేదు. ఇరాన్ కూడా గట్టిగానే పోరాటం చేస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఇప్పటికే ఇరాన్ పలు అగ్ర దేశాలకు కూడా వార్నింగ్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ లు ఇజ్రాయెల్ కు మద్దతుగా రంగంలోకి దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా ఆ దేశ సైనిక స్థావరాలు, మిలిటరీ బలగాలను టార్గెట్ చేయాల్సి వస్తుందని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. ఇక ఈ క్రమంలోనే 2 దేశాల మధ్య భీకరమైన దాడులతో మిడిల్ ఈస్ట్ లో పెను విధ్వంసం నడుస్తుంది. మరోవైపు ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడైతే దాస్తుందో ఆ న్యూక్లియర్ కేంద్రాల పైన కూడా ఇజ్రాయెల్ భారీ ఎత్తున దాడులు చేస్తుంది. ఇక ఇరాన్ సైతం ఇజ్రాయెల్ రాజధాని పైన కూడా దాడులకు తెగబడింది. దీంతో పశ్చిమాసియాలో కల్లోలం వల్ల 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా అంటూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు ఒక మాస్ వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం అణు ప్రాజెక్ట్ పై ఇజ్రాయెల్ భీకర దాడుల తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఒకవేళ తాము యుద్ధంలో దిగితే వార్ 1 సైడ్ అవుతుందని కూడా ఇరాన్ కు హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ అమెరికాపై ఇరాన్ దాడికి పాల్పడే దుస్సాహసమే చేస్తే చరిత్ర పుటల్లో కనీ విని ఎరుగని రీతిలో ఇరాన్ పై విరుచుకోబడతామని కూడా డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఇక ఇరాన్ తమను ఏ విధంగా దాడులు చేయడానికి సాహసం చేసినా కూడా అన్ని రకాలుగా ఎదుర్కొని అమెరికా సాయుధ దళాలు సత్తా ఏంటో చూపిస్తామంటూ కూడా ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతా అయిన ట్రూత్ లో కూడా ఆయన పోస్ట్ చేశారు. ఇక ఈ ఘటన ప్రపంచ దేశాలని మరింత కలవరపెట్టేదిగా మారింది. ఎందుకంటే అండ్ ఆల్సో అదే విధంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య తాను సులభంగా ఒక ఒప్పందం కుదిర్చి ఈ యుద్ధంకు ముగింపు పలకాలని కూడా భావిస్తున్నట్లు కూడా ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు దేశంలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధం పరిస్థితుల వల్ల ప్రధాని నేతన్యాహు తన కుమారుడి పెళ్లిని సైతం కూడా ఆయన వాయిదా వేసుకున్నట్లు కూడా ఆ దేశాల్లోని కొన్ని మీడియా సంస్థలు కూడా పేర్కొన్నాయి. సో మొత్తం మీద ఏదైతే ఇజ్రాయెల్ చేస్తున్న దాడికి ఇరాన్ మొత్తం కూడా అల్లకల్లోలమైంది. ఎందుకంటే వాళ్ళు అణు స్థావరాల పైన, అదేవిధంగా ప్రధాన గ్యాస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రధానమైన గ్యాస్ స్టేషన్స్ పైన కూడా ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. సో మొత్తం మీద ఇలా దాడి చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఆర్థికంగా
ఇరాన్ ను ఖచ్చితంగా ఇరాన్ కు ఆర్థికంగా చాలా పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది. అయితే ఇప్పటికే ఈ దాడుల్లో, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ ఆర్మీ కీలక అధికారులను, అదేవిధంగా కొంతమంది న్యూక్లియర్ సైంటిస్టులను కూడా కోల్పోయింది. అంటే వాళ్ళు చనిపోయారు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో. సో ఇప్పటికే ఇజ్రాయెల్ దెబ్బతో ఇరాన్ కాస్త కిందికి దిగొస్తుంది. అంటే రాయబారానికి ఒకవేళ మీరు అటాక్ చేయడం ఆపేస్తే మేము కూడా ఆపేస్తామంటూ కూడా ఇరాన్ రక్షణ శాఖ మంత్రి కూడా చెప్పినట్లు ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అదేవిధంగా ఇజ్రాయెల్ దాడులు ఆపేస్తే తాము కూడా ఆపేస్తామని కూడా ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. తాము ప్రతి దాడి చేయడం మినహా మరో ఛాన్స్ లేదని కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు ఇరాన్ కు అమెరికా కూడా హెచ్చరించింది. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు అమెరికా చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు ఎవరైనా ఇజ్రాయెల్ ని డిఫెండ్ చేసుకోవడానికి ఒకవేళ ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తే, అది అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, వీళ్ళలో ఎవరైనా సరే ఇజ్రాయెల్ కు మద్దతుగా దిగి ఇరాన్ పైన దాడి చేయాలని చూస్తే కంప్లీట్ గా ఏవైతే సైనిక స్థావరాలు, అమెరికా, ఫ్రాన్స్ ఇంకా బ్రిటన్ కి సంబంధించిన సైనిక స్థావరాల పైన కూడా దాడి చేస్తామంటూ కూడా ఇరాన్ చెప్పిన నేపథ్యంలో అమెరికా సీరియస్ అయ్యి ఇరాన్ కు చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ అలాంటి దుస్సాహసం కనుక చేస్తే చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఇరాన్ పై దాడి చేస్తాం. అసలు చరిత్ర పుటల్లో ఎప్పుడు ఇలాంటి దాడి, కొన్ని వందల ఏళ్ల సంవత్సరాలు కూడా ఈ దాడి గురించి మాట్లాడుకుంటారు. ఆ రేంజ్ లో దాడి చేస్తామంటూ కూడా ఇప్పటికే ట్రంప్ కూడా వార్నింగ్ ఇచ్చారు. సో మొత్తం మీద చూస్తుంటే ఖచ్చితంగా ఏదైతే ఇద్దరు ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ కి సంబంధించి రెండు దేశానికి సంబంధించిన వాళ్ళు డిప్లొమాట్స్ కావచ్చు, వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడిన యుద్ధానికి అతి త్వరలో ముగింపు పలుకుతారని కూడా ట్రంప్ ఆశిస్తున్నట్లు కూడా మనకు అందుతున్న సమాచారం. గౌతమ్, రైట్, థ్యాంక్ యూ సయ్యద్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఇటు ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగానే తెలుస్తోంది. ఎందుకంటే ఇటు ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం, ఈ నేపథ్యంలోని ఇరాన్పై ట్రంప్ సంచలన ట్వీట్ కూడా ఇప్పుడు బాగా చక్కర్లు కొడుతోంది. తమపై దాడి చేస్తే పెద్ద ఎత్తున ఎదురు దాడి చేస్తామని కూడా హెచ్చరించడం జరిగింది. అత్యంత శక్తివంతమైన అమెరికా సాయుధ దళాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ ప్రకటన చేశారు. అయితే మునుపెన్నడూ చూడని స్థాయిలో అటాక్ చేస్తామని ట్రంప్ చెప్పుకొస్తూ ఉన్నారు. ఇటు ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు ఇస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఈ నేపథ్యంలో తమకు ఈ యుద్ధానికి ఎలాంటి సంబంధం లేదని, అలాగే ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడికి తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా ఆయన క్లారిటీ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికైనా ఇరు దేశాలు కూడా శాంతి చర్చలకు సిద్ధమవ్వాలని ఆయన చెప్పడం కూడా జరిగింది ఆ ట్వీట్లోని. అయితే శాంతి చర్చలు కుదరకపోతే ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోతాయి. ఎందుకంటే ఇప్పటికే వార్ ఎలా జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాము, ఎంతమంది నష్టపోతున్నారు. ఇటు ఆర్థికంగా కావచ్చు, ఇంకా వెనుకబడే అవకాశాలు ఉన్నాయి. ఇటు రెండు దేశాలు కూడా బాగా భారీ నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ఈ 2 రోజుల్లో జరిగిన యుద్ధ బీభత్సం ఏదైతే ఉందో భారీగా నష్టపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు ఎకనామిక్గా కావచ్చు, ప్రతి చోట కూడా ఎకనామిక్గా కూడా చాలా వెనక స్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఎలా అయినా సరే ఈ దాడి ఏదైతే ఉందో ఇక్కడితోని ఆపితే మంచిది ఇరు దేశాలకి కూడా అని చెప్పి కూడా ఇటు ట్రంప్ చాలా గట్టిగానే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే యుద్ధాన్ని వీడాలని ఇటు ఇరాన్ ఇజ్రాయెల్కు పిలుపునిచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఇప్పుడు ట్రంప్ చేసిన ఈ ట్వీట్ పై ఇటు ఇరాన్ కావచ్చు, ముఖ్యంగా ఇటు ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుంది, వాళ్ళు కూడా ఒప్పుకొని ఇరాన్ శాంతియుతంగా ఉండడానికి, అలాగే యుద్ధం ఏదైతే ఉందో దీన్ని ఇక్కడితో ఆపడానికి చర్చకి వస్తుందా లేదా అనే దానిపైన ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి, ఇప్పటికైనా సరే ఇరు దేశాలు కూడా శాంతియుతంగా చర్చలు జరుపుకొని అసలు ఇంకా ఇక్కడి నుంచి కూడా అంటే ఏ విధంగా ఉండాలి ఏంటి, యుద్ధం అన్నది ఆపేస్తే ఇరు దేశాలకి కూడా ఎంత మంచిది అన్నది కూర్చొని చర్చనీయాంశం చేసుకోవడం చాలా ఉత్తమం అని కూడా మరొకసారి ట్రంప్ చెప్పడం కూడా జరిగింది. ఒకవేళ ఇటువంటి శాంతికి సంబంధించి అంటే శాంతి చర్చలు కనుక చేయకుండా ఉన్నట్లయితే తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అని చెప్పి కూడా ఆయన తీవ్రంగా వార్నింగ్ ఇస్తున్నట్టే మనకు ఆ ట్వీట్లో క్లియర్గా కనిపిస్తోంది.